జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇది నేను మొన్ననే కొన్న చీర. 6 నెలలకోసారి చీర కడతావు, ఎందుకు కొన్నావు? అయినా నువ్వు కొనుండవులే, మా అత్తయ్యో వాళ్ళ అబ్బాయో పండక్కి పెట్టుకోమని ఇచ్చుంటారు. నాకు డబ్బులే ఉండవా? కొనలేనని చెప్తావేంటి? అది సరే కసి, చీరలెందుకు ఇలా తెచ్చి పడేస్తున్నారు? నేరుగా నన్నే అడగొచ్చు కదా చిట్టి, కసి వేరుగా. ఎల్లో కలర్ ఉన్న శారీస్ తెచ్చి వేస్తున్నారు. కరెక్ట్ గా క్యాచ్ చేసావు దుర్ద పిన్ని. హైఫై ఇచ్చుకో. వద్దులమ్మా, రాయిని కొట్టినా దీన్ని తట్టినా ఒకటే. నా చీరలు అత్తయ్య చీరలు అన్ని పట్టుకొచ్చేసాను. పసుపు రంగు చీరలు ఇంకెక్కడా లేనట్టే కదా, ఐ మీన్ మన ఇంట్లో. అన్ని చోట్ల చూసానక్క, ఇవే ఉన్నాయి. ఇక మూట కట్టేద్దాం చెల్లి, గార్డెన్ లోనో టెర్రస్ మీదో పెట్టేసొద్దాం. ఒక నిమిషం, మా చీరలు తెచ్చి ఎందుకు మూట కట్టాలనుకున్నారో చెప్తారా? ఓ 4 రోజులు ఎవరి దగ్గర ఎల్లో శారీస్ లేకపోతే మంచి సుమనా. అదే ఎందుకు? ఆ రంగు చీర వల్ల నష్టం కలుగుతుందని నైని భయం. ఏమన్నావు విశాల్? పసుపు చీర వల్ల నష్టమా? సీక్రెట్గా చీరల వ్యాపారం పెట్టలేదు కదా. మంచి మంచి చీరలన్నీ మూటగట్టి తీసుకుని వెళ్ళి బస్తీలో అమ్మాలని ప్లాన్ చేశారా? ఎలా అమ్ముతారండి? ఆ చీరలమ్మా, చీరలు, పసుపచ్చ చీరలు, సరసమైన ధరకి అందమైన చీరలు. ఆహా, ఎంత బాగా చెప్పారండి, మీ వాయిస్ కరెక్ట్ గా సూట్ అయింది. ఇవి మూట కట్టిస్తాం, వెళ్ళి అమ్ముకొని రండి. ఏయ్, ఏంటి కామెడీలు చేస్తున్నావా? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? నా కళ్ళకే బానే కనిపిస్తుంది, మీ అమ్మకే సగం సగం కనిపిస్తుంది. నెత్తి మీద కాకిరెట్ట పడ్డట్టు ఓ కన్ను ఇలా పెట్టి చూస్తుంది కదా, అదిగో అలా. ఏ పిచ్చికోడ్లా, 2 నిమిషాలు నోరు మూసుకుంటే చెప్పేవాళ్ళైనా స్పష్టంగా చెప్తారు. మా నోటితో మేం చెప్పలేం అత్తయ్య. ఏం పాపం? పాపం అని జాలేసి చెప్పట్లేదేమో. జాలిపడ్డా పర్వాలేదు, చెప్పాల్సిందే. చెప్పకపోతే మనకేదో నష్టం అన్నట్టు నువ్వు ఫీల్ అవుతావేంటి వల్లభా? వాళ్ళమ్మకే నష్టం కాబట్టి. ఏంటి? నాకు నష్టమా? ఎలా? ప్రాణ నష్టం అమ్మా. అంటే అక్క ప్రాణం పోతుంటుందా? మావయ్య అలా అనకు, ఇప్పటికే అమ్మకి భయం ఎక్కువైంది. బ్రో, ప్రాబ్లం ఏంటి? ముందే తెలిసింది కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదురా. ఎల్లో కలర్ శారీ వల్ల అమ్మ ఊపిరి ఆగిపోతుందని నైని అంది. అందుకే అలాంటి శారీస్ అన్నీ తీసి మూట కట్టాలనుకున్నారు. ఓ అదా విషయం. చీరల వరకే కదా, బ్లౌజులు వగేరా. పిన్ని, ఆ భయం ఏమీ లేదు, మిగతా వాటిని భద్రంగా ఇంట్లోనే పెట్టుకోవచ్చు. ఆంటీ, నథింగ్ టు వరీ. మిమ్మల్ని ఫూల్ చేయడానికి నయని ప్లాన్ చేసింది అనిపిస్తుంది. వదిన తమాషా చేయదు, తను చెప్పింది తమాషా అనిపిస్తుంది అంతే, బట్ అది నిజం అవుతుంది. జీవం, చీర కొనుక్కుని రమ్మన్నావు కదా, ఇదిగో తీసుకొచ్చాను.
ఎల్లమ్మ తల్లికి పసుపు చీర అంటే చాలా ఇష్టం సామి. అదేమిటి జీవం, నైనమ్మకి చీర పెడతానన్నావు కదా, పసుపు రంగు చీర తీసుకురాగానే అమ్మవారికి అర్పిస్తానంటావేమిటి? యాదికొచ్చి చెప్పిన సామి, అమ్మోరికేం పెట్టా, నయనమ్మ చేతికే ఇస్తా. ఓ, ఆమెకు అనుమానం రాకూడదనే నువ్వు సన్మానం చేస్తానన్నా ఇంట్లో వాళ్ళు కనుబొమ్మలు దగ్గరగా చేసుకుని చూస్తారు. జాగ్రత్త. ఈ జీవంగానికి సుస్తయిందా, ఏందిట్లా చేస్తుండు అనుకుంటారు. కాని నా శీల ప్రాణం గాయత్రి పాప వల్ల వచ్చిందని ఎవ్వరికీ తెలియరాదంటే వాళ్ళ ఆలోచనల్ని తప్పుదోవ పట్టించాలి సామి. నీ ఉద్దేశ్యం నాకు అర్థమైంది జీవం. నిజం చెప్పొద్దని గురువుగారు మనకి చెప్పారు. తొందరపాటుతో నువ్వు చెయ్యి కదిల్చావు గాని కావాలనైతే చేయలేదు కదా. పెద్ద సామి కాడ విశాల్ సారాళ్ళు ఉన్నారని నాకు తెలవదు సామి, లేకుంటే గిట్లా చేస్తానా? సరే పద, దారిలో పూలు పళ్ళు ఆకు ఒక్క తీసుకుని వెళదాం. ఒక్క నిమిషం స్వామి, ఈ సీర జరంతసేపు అమ్మవారి కాళ్ళ దగ్గర పెడతాను. ఎందుకు? మాట తూలి అమ్మోరికి సీర పెట్టా నైనమ్మకే ఇస్తా అన్నా గదా. ఆ తల్లికి కోపం గిట్ల వస్తే కీడైతదేమోనని నాకు భయమైతుంది. అలాంటి భయాలు పెట్టుకోవద్దయ్యా. పరమేశ్వరి తన బిడ్డల్ని కాపాడుతూనే ఉంటుంది, దుష్టుల్ని శిక్షిస్తుంది. సరే, నీ ఆందోళనను ఎందుకు కొట్టిపారేయాలి? అమ్మవారి దగ్గర పెట్టాకే తీసుకుని వెళదాం. మంచి స్వామి. జగన్మాత, నీ ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటున్న మమ్మల్ని నువ్వే ముందుండి నడిపించాలి తల్లి. అమ్మా, నీ కాడు పెట్టిన సీరని తీసుకుపోతున్నా. నీ భక్తురాలైన నైనమ్మకిచ్చి వస్తా. సల్లగా చూడు తల్లి. పద. పదండి స్వామి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.